వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం పోటీ పరీక్షల్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణ విపత్తులకు సంబంధించి నిన్నటి వరకు సునామీ అంటే ఏంటి, భూకంపం అంటే ఏంటి, వరదలు ఎలా ఏర్పడతాయి, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అంటే పర్యావరణ విపత్తుల్లో భాగంగా మరొక రకమైన విపత్తు ఏంటంటే అగ్నిపర్వత ఉద్భేవనం లేదా అగ్నిపర్వతాలు బద్దలు కావడం. అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, అగ్నిపర్వతాల ఉద్భేవనం ఎన్ని రకాలుగా ఉంటుంది, అగ్నిపర్వతాలకు సంబంధించినటువంటి సమాచారం ఈనాటి తరగతిలో మనం నేర్చుకుందాం. పోటీ పరీక్షల్లో భాగంగా అగ్నిపర్వతాలకు సంబంధించి మనకు ప్రశ్నలు అనేటువంటివి అన్ని రకాల పోటీ పరీక్షల్లో ముఖ్యంగా పర్యావరణ విపత్తులకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించినటువంటి వాటిలో భాగంగా దాంతో పాటుగా అన్ని రకాల పోటీ పరీక్షల్లో పర్యావరణ విపత్తులు అనేటువంటివి ఖచ్చితంగా ఒక ముఖ్య పాఠ్యాంశంగా ఉంది కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, మరి అగ్నిపర్వతాలు మిగతా విపత్తుల కంటే కాస్త భిన్నమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 100 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటి అంటే చాలా వేడిగా సలసల మసులుతున్నటువంటి లావా బయటకు రావడం అనేటువంటిది మిగతా అన్ని విపత్తుల కంటే భిన్నంగా ఉంది. ఎక్కడో భూమి లోపలి పొరల్లో అంతర్భాగంలో ఇది జరుగుతుంది అనమాట, జరిగి బయటకు వచ్చి చేరుతుంది. కానీ మిగతా వాటిలో ఇలా లావా లాంటి ఏది ఒక శిలాద్రవం, ఒక మరుగుతున్నటువంటి శిలాద్రవం బయటకు రావడం అనేటువంటిది ఎక్కడ ఉండదు. అందుకే మిగతా పర్యావరణ విపత్తుల కంటే అగ్నిపర్వతాలు అనేటువంటివి కాస్త భిన్నంగా ఉంటాయి, అందులో అనుమానం లేదు. అయితే కొన్నిసార్లు అగ్నిపర్వతాలు సాధారణంగా ఇది మైదాన ప్రాంతం అంటే భూమిలోనే కాకుండా భూమిపైనే కాకుండా సముద్రం యొక్క అడుగు భాగంలో కూడా మనకు ఏది వచ్చి చేరుతాయి, అంటే అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. అందుకే వాటిని సముద్రంలో వచ్చేటువంటి అగ్నిపర్వతాలు ఉంటాయి. దాదాపుగా అవి 5 నుంచి 8% మనకి అగ్నిపర్వతాలు సముద్రం యొక్క భూమి యొక్క అడుగు భాగంలో ఉద్భేదనం చెందుతాయి. అది మనకు తెలిసినటువంటిది, నేను తరగతిలో మనం నేర్చుకున్నాం. అయితే ప్రపంచంలో 60% అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రం పరివేష్టిత ప్రాంతంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? 60% అగ్నిపర్వతాలంతా కూడా ఎక్కడ ఉన్నాయట? పసిఫిక్ మహాసముద్రం యొక్క పరివేష్టిత ప్రాంతంలో ఉంది. అయితే చరిత్రలో ఇప్పటి వరకు 550 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి, అంటే బద్దలయ్యాయి అన్నమాట అగ్నిపర్వతాలు. అయితే ఇలా బద్దలైనప్పుడు ఏమవుతుంది? చాలా కొన్ని వేల లక్షల మంది చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఈ అగ్నిపర్వతం బద్దలయ్యేటువంటి క్రమంలో అగ్నిపర్వతం యొక్క నాభి లేదా కేంద్రం వద్ద నుంచి ఇది బయటకి దుమ్ము ధూళి ఇదంతా కూడా కప్పివేసి ఏది ఎత్తుగా చాలా ఎత్తులో ఇదంతా మనకు బయటకు రావడం వల్ల విమానాలకు సంబంధించినటువంటి రాకపోకలకు కూడా ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి? హౌ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ వల్కనోస్. ఈ అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయని మనం తెలుసుకున్నప్పుడు భూమి యొక్క లోతుకు వెళ్ళే కొద్దీ చూడండి, మీరు బాగా గమనించండి, భూమి లోపలి పొరలోకి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమి నుంచి వాతావరణంలో మనం పైకి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ విషయం మర్చిపోతుంది. ఏమని చెప్తున్నాను? భూపటలం యొక్క లోతుకు వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుందట? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ భూమికి ఏది లోపలికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఈ పెరుగుదల ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ చొప్పున ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. అందుకే మీరు దిగుడు బావుల్లో బావి తవ్వినప్పుడు మీరు గమనించండి, ఇంటి దగ్గర ఇంతకుముందు ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి కానీ ఇంతకుముందు చేద బావులు ఉండే, వాళ్ళు గడ్డపారంతో దవ్వుకుంటూ మట్టిని పైకి తీసేవారు. అలా ప్రతి 32 మీటర్లకు వెళ్ళిన కొద్ది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిది ఉష్ణోగ్రత పెరుగుతుంది. లోతుకి వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ చాలా ఉధృతం అవుతున్నాం. కాబట్టి భూమి 100 కిలోమీటర్ల లోపల, భూమి లోపల 100 కిలోమీటర్ల లోపల దాదాపు ఎన్ని డిగ్రీలు ఉండాలి? మరిగా 1300 నుంచి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కాబట్టి ఈ అత్యధికంగా ఉష్ణోగ్రత పీడనం కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పీడనం కూడా పెరుగుతుంది. ఇలా పీడనం అత్యధికంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత వల్ల పీడనం తగ్గడంతో పీడనం తక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అదే సముద్రం యొక్క లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మనకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. సముద్రం యొక్క అడుగు భాగం బెంతికి ఆవరణంలో చాలా చల్లగా ఉంటుంది, టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, చీకటిగా ఉంటుంది, అంటే సూర్యరశ్మి సోకదు. అర్థమవుతుంది? అంతేకాకుండా చాలా ప్రెషర్ అనేటువంటిది ఆ ప్రాంతంలో ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గింది ఇక్కడ. కాబట్టి పీడనం తగ్గడంతో శిలల ద్రవీభవనం,
స్థానం క్షీణించి పాక్షిక ద్రవ స్థితిలోకి మారడం వల్ల మెత్తటి ద్రవ పదార్థం ఏర్పడుతుంది. ఇలా ఈ మెత్తటి ద్రవ పదార్థాన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్మా అంటాం. ఏమంటాం? మ్యాగ్మా. ఈ మ్యాగ్మాలో ఏముంటుంది మరి? సిలికేట్స్ అంటే ఇసుక, కరిగినటువంటి ఇసుక. సిలికేట్ అంటే ఏంటిది? కరిగిన ఇసుక. మన కంప్యూటర్ చిప్లలో కానీ మన సెల్ ఫోన్లో వాడేటువంటి చిప్ అంటే మన ఏదైతే సిమ్ కార్డులలో ఈ చిప్లలో ఉండేటువంటిది ఏంటంటే సిలికా. అర్థమవుతుందా? అంటే కంప్యూటర్ యొక్క చిప్స్, ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ చిప్స్ కానీ లేదా సెల్ ఫోన్లో వాడేటువంటి సిమ్ కార్డ్స్ కానీ ఆ చిప్ దేంతో తయారవుతుందంటే ఈ సిలికేట్తో తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, సిలికాతో తయారవుతుంది. సిలికా అంటే ఏంటిదో తెలుసా? ఇసుక, సిలికాన్ డైఆక్సైడ్. కాబట్టి ఈ మ్యాగ్మాలో ఉండేటువంటి పదార్థం ఏ మిశ్రమం అంటే సిలికేట్ మిశ్రమం. వినబడుతుందమ్మా? ఓకేనా? ఓకే, రైట్. కాబట్టి ఈ ద్రవం అధిక పీడనానికి గురైనప్పుడు భూపటలం పగుళ్ళు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకి ఉద్భేదనం చెందడంతో ఎర్రని శిలాద్రవం బయటకు పొంగుతుంది. దీన్నే మనం ఏమంటాం? లావా అంటాం. ఏమంటాం? లావా. బయటకు వచ్చినటువంటి శిలాద్రవాన్ని మనం ఏమంటాం? లావా అంటాం. అయితే లావానే ముందు రాదు బయటకు. అగ్నిపర్వతాలు బద్దలవుతున్నప్పుడు, ఉద్భేదనం చెందినప్పుడు పగుళ్ళు, బీటలు బారి ఆ రంధ్రాల ద్వారా ముందు పొగ, ధూళి, దుమ్ము ఇదంతా బయటకు వస్తుంది అనమాట. ఆ తర్వాత లావా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, శిలాద్రవం, ఎర్రని శిలాద్రవం లావా. ఈ లావా బయటకు వచ్చి ఏమవుతుందంటే చల్లబడి మనకు ఈ శిలలు ఏర్పడతాయి, ఈ గుట్టలు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు ఈ గుట్టలన్నీ ఎక్కడికి వెళ్ళి ఏర్పడినాయి అనుకుంటున్నారు? ఈ గుట్టలు ఈ అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, అందులో ఉండేది ఏంటిది? సిలికా అని చెప్పుకున్నాం. అందులో ఉండేటువంటిది ఏంటిది? సిలికా. కాబట్టి సిలికేట్ మిశ్రమం. కాబట్టి ఈ సిలికా కాబట్టి ఆ ఇసుక అదే బండరాయి. అర్థమవుతుందమ్మా? అది ద్రవం, అది శిలాద్రవం ఘనీభవించి మనకు పెద్ద బండరాలు గుట్ట రూపంలో ఏర్పడింది. అర్థమవుతుందా? ఇవాళ మనిషి యొక్క అత్యాశ వల్ల ఏమవుతుంది? గ్రానైట్ క్వారీస్ మొత్తం గుట్టలన్నీ సర్వనాశనం చేస్తుంది. జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, పర్యావరణం నాశనం అవుతుంది. అక్కడ ఉండేటువంటి పంటలకి అక్కడ వాళ్ళు పేల్చడం వల్ల, బాంబులు పేల్చడం వల్ల, శబ్దాల వల్ల అక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో మానసిక వ్యాధులు వస్తున్నాయి, మెదడు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి, ఇరిటేషన్ వస్తుంది, తొందరగానే కోపాలకు గురవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాంతో పాటుగా అక్కడ ఉండేటువంటి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఆ గుట్టల ప్రాంతాల్లో ఉండేటువంటి పర్యావరణ వ్యవస్థ, ఎకో సిస్టమ్ మొత్తం నాశనం అవుతుంది. అంతేకాకుండా ఆ గుట్టల్లో తలదాచుకునేటువంటి వన్యజీవులు వాటికి ఆవాసాలు కోల్పోతున్నాయి. దాంతో పాటుగా ఎత్తైన గుట్టలు ఉండడం వల్ల వర్షాపాతం, హిమపాతం, అదేవిధంగా శీతోష్ణ స్థితుల్లో సరైన మార్పులు, ఏది ఒక స్థిరంగా ఉండి ఆ ప్రాంతంలో సరైన వర్షాలు కురిసేవి. ఇప్పుడు పెద్ద పెద్ద గుట్టలు, కొండలు ఏం చేస్తున్నారు మనోళ్ళు? పిండి చేసి వాటి నుంచి బండరాళ్ళు గ్రానైట్ చేసి గ్రానైట్ రాళ్లను పెద్ద పెద్ద లారీల మీద చైనా దేశానికి, జపాన్ దేశానికి అమ్ముకుంటున్నారు. అలాంటి అమ్ముకునే దుర్మార్గమైన నాయకులు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళను మనం ఎన్నుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి మిత్రము, ఓటు ద్వారా అలాంటి గాడిదలను ఓటు ద్వారా దించాలి. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? పర్యావరణ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. మీరు చదవండి, గూగుల్లో కానీ పేపర్లో కానీ చదవండి. గుట్టలు సర్వనాశనం అయిపోతున్నాయి. వేములవాడ నుంచి మొదలుకుంటే వరంగల్ వరకు, కరీంనగర్ నుంచి మొదలుకుంటే ఈ ఏరియాలో పూర్తిగా గంగాధర, ఇదే విధంగా ఇది కొండగట్టు పైన దేవుడు ఉన్నాడు కాబట్టి బతికిపోతుంది, లేకపోతే దాన్ని కూడా సర్వనాశనం చేసేవారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఈ గుట్టలు సర్వనాశనం చేయడం వల్ల ఏమవుతుందంటే మేఘాలు ఒక రీతిలో వచ్చి అక్కడ వర్షాపాతం కురిపించింది. ఆ గుట్టల దగ్గర ఆగిపోయి, గుట్టలు లేకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ మేఘాలు అదే మాదిరిగా వెళ్ళిపోతాయి. అక్కడ వర్షాలు పడక క్షామం ఏర్పడుతుంది, దుర్భిక్షం ఏర్పడుతుంది, కరువులు ఏర్పడతాయి. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, గుట్టలు నాశనం అయ్యాక భవిష్యత్తులో కరువులు ఏర్పడతాయి. ఆ తదనంతరం వాటి ప్రాంతంలో మళ్ళీ అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే గుట్టలు పోతున్నాయో అక్కడ మళ్ళీ అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. పెద్ద పెద్ద గుట్టలు, విశాలంగా కొన్ని కిలోమీటర్ల మేర ఉండేటువంటి కొండలు, గుట్టలు సర్వనాశనం చేస్తున్నారు. అదంతా ఎక్కడిది? ఆ గుట్ట ఎక్కడికి వెళ్ళి తయారైంది? ఈ అగ్నిపర్వతం ఉద్భేదం చెందడం వల్ల. అందులో ఉండే శిలాద్రవం, లావా చల్లబడి, అందులో ఉండే సిలికేట్ మిశ్రమం చల్లబడి బండరాయిగా తయారైంది. ఆ బండరాలను మానవుడు, మన వాళ్ళు, అధికారులు, రాజకీయ నాయకులు, పాలకులు స్వార్థంతో, అత్యాశతో విదేశాలకు అమ్ముకుంటున్నారు.
మరి చైనా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, అదేవిధంగా జపాన్ కానీ అక్కడ ఉండే కొండలను మరి నాశనం చేస్తున్నాయా? మీరు చదవండి. వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తలేరు, వాళ్ళు కాపాడుకుంటున్నారు. మనం పర్యావరణాన్ని డబ్బు కోసం అత్యాశతో ఏం చేస్తున్నాం? నాశనం చేస్తున్నాం. చాలా భవిష్యత్తులో వికృత చర్యలు జరుగుతాయి. అర్థమవుతుందా? మీరు చూస్తారు, మీ తర్వాత మీ తరం వాళ్ళు అనుభవిస్తారు. సరే, దీనివల్ల ఈ లావా ఈ ఉద్భేదనం చెందేటప్పటికే అప్పటికే ఆ ఉపరితలంపై దట్టమైన పొగ, బూడిద ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియను మనం ఏమంటామంటే అగ్నిపర్వత ప్రక్రియ అంటాం. ఏమంటాం? అగ్నిపర్వత ప్రక్రియ. దీన్ని ఉద్భేదనం చెందడం అంటాం. అగ్నిపర్వతం ఉద్భేదనం చెందడం అంటాం. మరి ఈ అగ్నిపర్వతాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? వల్కనోస్. ఏమంటాం? వల్కనోస్. ఈ వల్కనో అనే ఇంగ్లీష్లో ఉండేటువంటి అగ్నిపర్వతం, అది ఈ ఇంగ్లీష్ పదం ఇటాలియన్ పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి వచ్చింది? ఇటాలియన్ పదం. అగ్నిపర్వతం ఏ పదం నుంచి వచ్చిందమ్మా? ఇటాలియన్ భాష. వల్కనో అనేది ఇటాలియన్ పదం. ఈ వల్కనో అనే ఇటాలియన్ పదం యొక్క అర్థం ఏంటంటే, ఈ వల్కనో అనే పదం యొక్క అర్థం చూడండి, రోమన్ దేశస్తులకు సంబంధించినటువంటి, ఇటాలియన్కి సంబంధించినటువంటి పదమైన వల్కనో నుంచి వచ్చింది. వల్కనో అంటే అగ్నిపర్వతం. అలాగే రోమన్ దేశస్తులకు సంబంధించి అగ్నిదేవుడు ఉంటాడు. అగ్నిదేవుడిని కూడా వల్కనే. అర్థమవుతుంది? రోమన్ యొక్క అగ్నిదేవుడు కూడా వల్కనే. ఆ వల్కన్ నుంచి ఏర్పడిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇటలీలోని ఎవోలియన్ అనేటువంటి ద్వీపాల్లోని ఒక అగ్నిపర్వతం పేరునే దీనికి పెట్టారు. ఇటలీలోని ఎవోలియన్ ద్వీపాల్లో, ద్వీపం అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే, అక్కడ ఉండేటువంటి ఒక అగ్నిపర్వతం. ఆ అగ్నిపర్వతం పేరే ఏంటిది? వల్కన్. ఆ వల్కనే దీనికి వల్కనో అని పేరు పెట్టింది. మరి అగ్నిపర్వతాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? అగ్నిపర్వతాల గురించి అధ్యయనం చేయడాన్ని వల్కనాలజీ అంటారు. ఏమంటారు? వల్కనాలజీ అంటారు. కొన్నిసార్లు ఈ ద్రవం ఉపరితలాన్ని చేరకముందే అంతర్భాగంలోనే గణించడం వల్ల బాతోలిత్, లాకోలిత్, సిల్, డైక్, ఫాకోలిత్ వంటి భూస్వరూపాలు ఏర్పడ్డాయి. అంటే మీకు ఏమర్థమైంది? అగ్నిపర్వతాలు బద్దలై భూమి మీదకి వచ్చి, ఏది భూస్వరూపం, కొండలు ఏర్పడక ముందే, భూమి పైకి చేరకముందే లోపలనే గడ్డగట్టి ఘనీభవిస్తాయి ఒక్కొక్కసారి. అలా ఘనీభవించడం వల్ల ఏర్పడినటువంటి భూస్వరూపాలే బాతోలిత్, లాకోలిత్, సిల్, డైక్, ఫాకోలిక్ వంటి స్వరూపాలు ఏర్పడ్డాయి. వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అని మీరు అడిగినప్పుడు నేను చెప్తాను చూడండి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, బాతోలిత్, లిథోస్పియర్ అంటే శిలానుక్రమం. అర్థమవుతుందా? హైడ్రో మీన్స్ వాటర్, హైడ్రోసియర్ అంటే జలానుక్రమం, జీరోసియర్ అంటే ఎడారి అనుక్రమము. అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు? అక్కడ ఎలాంటి నీరు లేనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి లిథో మీన్స్ స్టోన్. కాబట్టి ఈ శిలాద్రవం భూమి లోపల ఘనీభవించింది కాబట్టి, శిల రూపంలో ఘనీభవించింది కాబట్టి, ఆ భూస్వరూపాలు అయినటువంటి బాతోలిత్, లాకోలిత్, సిల్, డైక్, ఫాకోలిత్ వంటి భూస్వరూపాలు ఏర్పడ్డాయి. ఇవి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయని చెప్పాలి. భూమి పైన ఏర్పడలేవి, భూమి లోపలి పొరల్లోనే ఏర్పడతాయి. పైకి రాకముందే ఆ శిలాద్రవము ఘనీభవించడం వల్ల ఏర్పడతాయి. కాబట్టి మరి అగ్నిపర్వతాలు ఒకవేళ బద్దలైనప్పుడు, లేదా విస్ఫోటనం చెందినప్పుడు, లేదా ఉద్భేదనం చెందినప్పుడు ఏ రసాయన పదార్థాలు ఎంత ఎత్తు వరకు వెదజల్లబడతాయి? ముఖ్యంగా వాటర్, నీటి మిశ్రమం కూడా పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, చూడండి యాసిడ్ కూడా వస్తుంది. అంటే రసాయనాలు ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వెదజల్లబడతాయి? 16 నుంచి 32 కిలోమీటర్ల ఎత్తుకు వెదజల్లబడతాయి. అర్థమవుతుందా? దీంతో ఆ వాతావరణం అంతా కూడా దేంతో నిండిపోతుంది? పొగ, దుమ్ము, ధూళి, బూడిదతో నిండిపోతాయి. ఓకేనా? 16 నుంచి 32 కిలోమీటర్ల ఎత్తు వరకు అవి ఏమవుతాయి? వెదజల్లబడతాయి. అందులో ఏమేమి ఉంటాయి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, వాటర్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఇలాంటి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలాంటివి ఉంటాయి. మరి అగ్నిపర్వతం ఉద్భేదనం చెందడం ఎన్ని రకాలుగా ఉద్భేదనం చెందుతుంది? అగ్నిపర్వతాలు ఉద్భేదనం చెందడం ఎన్ని రకాలుగా జరుగుతుంది? చూడండి, ఇవి ప్రధానంగా 2 రకాలుగా జరుగుతాయి. అగ్నిపర్వత ఉద్భేదనం ఎన్ని రకాలుగా జరుగుతుంది? ప్రధానంగా
రెండు రకాలు. మొదటిది ఏంటిదట? కేంద్ర ఉద్భేదనం. కేంద్ర ఉద్భేదనం మొదటిది ఏంటిది? కేంద్ర ఉద్భేదనం. రెండవది ఏంటిదట? రెండవది భ్రంశ ఉద్భేదనం. మొదటిది కేంద్ర ఉద్భేదనం, రెండవది భ్రంశ ఉద్భేదనం అనే రెండు రకాలు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడం రెండు రకాలు జరుగుతుంది అనమాట. మొదటిది కేంద్ర ఉద్భేదనం, రెండవది భ్రంశ ఉద్భేదనం. మొదటిది సెంట్రల్ ఎరప్షన్, కేంద్రంగా బయటకు వస్తుంది. భ్రంశ ఉద్భేదనం అంటే ఫిషర్, అంటే తిరుక్కుంటూ ఉద్భేదనం చెందుతుంది. మరి మొదటిది చూద్దాం. మొదటిది కేంద్ర ఉద్భేదనం చూద్దాం. మొదటిది ఏంటిది? కేంద్ర ఉద్భేదనం. ఈ కేంద్ర ఉద్భేదనానికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ కేంద్ర ఉద్భేదనం లావా శంకు ఆకారం వంటి గొట్టం ద్వారా భూ ఉపరితలం పైకి ఉబ్బికి వస్తుంది. అంటే లావా అనేది ఏ రూపంలో పైకి ఉబ్బికి వస్తుంది? ఒక శంకు వంటి గొట్టం ద్వారా కేంద్రం ద్వారా సెంటర్గా పైకి వస్తుంది. ఈ గొట్టం చుట్టూ లావా ఘనీభవించడం వల్ల, ఈ గొట్టం చుట్టూ లావా ఘనీభవించడం వల్ల శంకు ఆకార అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఈ ఉపరితలం పైన ఉన్నటువంటి అగ్నిపర్వత శిఖరంపై ఉన్న గరాటు ఫన్నెల్ ఆకార ప్రవేశ ద్వారాన్ని మనం ఏమంటామంటే అగ్నిపర్వత బిలాలు అంటాం, క్రేటర్స్ అంటారు. అగ్నిపర్వత బిలం, అగ్నిపర్వత బిలం అంటారు, క్రేటర్స్ అంటారు. ఇవి ఏ ఆకారంలో ఉంటాయి? గరాటు ఆకారంలో ఉంటాయి, ఫన్నెల్ షేప్. ఇవి ఎక్కడ ఏర్పడతాయి? అగ్నిపర్వతం యొక్క శిఖరం యొక్క ఉపరితలంపై ఏర్పడతాయి. మరి ఈ బిలాలో నీరు చేరడం వల్ల అగ్నిపర్వత బిల సరస్సులు ఏర్పడతాయి. వీటిని మనం క్రేటర్ సరస్సులు అంటాం. ఏ సరస్సులు అంటారు? క్రేటర్ సరస్సులు అంటాం. మరి ఈ క్రేటర్ సరస్సు ఎక్కడ ఉంది? దానికి ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే ఉంది సార్. ఎక్కడ? మహారాష్ట్రలోని లూనార్ సరస్సు. మహారాష్ట్రలో ఉండేటువంటి లూనార్ సరస్సు ఎలా ఏర్పడ్డది? గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతారు. అగ్నిపర్వతం బద్దలై అగ్నిపర్వతం యొక్క ముఖద్వారం లేదా అగ్నిపర్వతం యొక్క బిలం వద్ద లేదా క్రేటర్స్ వద్ద ఏర్పడినటువంటి సరస్సును మనం ఏమంటాం? క్రేటర్ సరస్సులు అంటాం, లేదా క్రేటర్ లేక్స్ అంటాం. ఈ క్రేటర్ లేక్స్ కి ఎగ్జాంపుల్ మహారాష్ట్ర రాష్ట్రంలోని లూనార్ సరస్సు ఎగ్జాంపుల్. రేపు ఎగ్జామ్లో డెఫినెట్ గా ఏ పోటీ పరీక్షలైనా క్రేటర్ సరస్సుకు ఎగ్జాంపుల్ లూనార్ సరస్సు. ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. మరి ఈ క్రేటర్ సరస్సు ఎలా ఏర్పడ్డాయి అంటే అగ్నిపర్వత ముఖద్వారాల్లో అంటే ప్రవేశ ద్వారాల్లో నీరు చేరడం వల్ల లేదా అగ్నిపర్వత బిలాల్లో నీరు చేరడం వల్ల అగ్నిపర్వత సరస్సులు ఏర్పడతాయి. వీటికి ఎగ్జాంపుల్ లూనార్ సరస్సు, మహారాష్ట్రలో ఉన్నటువంటి లూనార్ సరస్సు అని చెప్తారు. ఇది కేంద్ర ఉద్భేదనం. మరి రెండవ ఉద్భేదనం ఏంటిది? భ్రంశ ఉద్భేదనం. ఈ రకమైన ఉద్భేదనంలో లావా అనేక పగుళ్ళు, అంటే ఒకే కేంద్రం కూడా కాకుండా అక్కడక్కడ పగుళ్ళు ఏర్పడతాయి. భ్రంశ తలాల ద్వారా అంటే అక్కడ ఇలా వేరు తలాల ద్వారా ఏమైతుంది? లావా ఇది బయటకు ఉబ్బికి వస్తుంది అనమాట. లావా ఒకే కేంద్రం నుంచి బయటకు రాకుండా భ్రంశం చెందుతూ, అంటే భ్రంశం అంటే తిరుగుతూ అక్కడెంత వేరు ప్రాంతాల ద్వారా మనకు బయటకు వచ్చి ఏమేర్పడుతున్నాయి? ఈ లావా బయటకు రావడం ద్వారా విస్తారంగా ప్రవహిస్తుంది. దానివల్ల లావా పీఠభూములు ఏర్పడతాయి. ఏ పీఠభూములు ఏర్పడతాయి? లావా పీఠభూములు ఏర్పడతాయి. మీకు తెలుసా, మనం ఉండేటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇవంతా కూడా ఏ పీఠభూమి మీద ఉందో తెలుసా మీకు? ఏ పీఠభూమి మీద ఉంది? దక్కన్ పీఠభూమి మీద ఉంది. అంటే ఈ దక్కన్ పీఠభూమి దేనివల్ల ఏర్పడింది? అగ్నిపర్వతం. గుర్తుపెట్టుకోండి, అగ్నిపర్వతం ఉద్భేదనం చెందినప్పుడు ఏర్పడింది. అంటే అర్థం ఏంటి? ఇది భ్రంశతలాల ద్వారా అగ్నిపర్వతం ఉద్భేదనం చెందింది కాబట్టి అక్కడక్కడ కొండలు, అక్కడక్కడ మైదానాలు, ఎత్తులు, నదులు ఉంటాయి. అందుకే మీరు దక్కన్ పీఠభూమిని గమనించి చూసినట్లయితే ఫ్లాట్గా ఉండేటువంటి మైదానాలు ఉండవు. లోతులు, ఎత్తులు, అంటే భౌగోళికంగా ఎత్తైన లోతైన ప్రాంతాలు అనేటువంటి ఏర్పడ్డాయి. దీనికి గల కారణం ఏంటో తెలుసా? అగ్నిపర్వతాలు భ్రంశం చెందుతూ ఉద్భేదనం చెందడం. అంటే భ్రంశ ఉద్భేదనం చెందడం వల్ల అక్కడనే లోతట్టు ప్రాంతాలు, మరొక ప్రాంతం వద్ద ఎత్తైన కొండలు, ఇలా లావా పీఠభూమి అంటే ఇదంతా. ఈ లావా పీఠభూమికి ఎగ్జాంపుల్ దక్కన్ పీఠభూమి. మనం నివసిస్తున్న పీఠభూమి కూడా అగ్నిపర్వతం ఉద్భేదనం చెందిందే, భ్రంశ ఉద్భేదనం చెందినటువంటిదే. కరీంనగరో, లేకపోతే గంగాధారనో, లేకపోతే మానకొండూరు, జగిత్యాలో, వీళ్ళు కరీంనగర్ కాదు,
మొత్తం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రాలన్నీ ఏ పీఠభూమి మీద ఉన్నాయి? దక్కన్ ప్లాట్, దక్కన్ పీఠభూమి. అందుకే దక్కన్ పీఠభూమి కఠినమైన శిలలతో ఏర్పడి ఉంది. ఏ శిలలతో ఏర్పడి ఉంది? కఠినమైన శిలలతో ఏర్పడి ఉంది. అందుకే మీరు గమనించండి, వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇక్కడ భూకంపాలు చాలా తక్కువ వస్తాయి. వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇక్కడ కరువులు ఎక్కువ ఏర్పడతాయి. వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ ప్రాంతాల్లో మీరు గమనించండి, ఎక్కువగా తీర ప్రాంతాలు ఉన్నట్లయితే తుఫాన్లు కూడా వచ్చి చేరుతాయి. అగ్నిపర్వతాలు ఉద్భేదం చెంది ఉన్నాయి. కఠినమైన బండరాలు శిలలతో ఉన్నాయి ఈ దక్కన్ పీఠభూమి. ఓకేనా? మరి అగ్నిపర్వతాలు ఎన్ని రకాలు? అగ్నిపర్వతాలు 3 రకాలు. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు. మీరు దీన్ని కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే కాకుండా జియోగ్రఫీలో కూడా చదువుకోవచ్చు. అంటే భౌగోళిక శాస్త్రంలో కూడా ఇది ఒక పార్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అగ్నిపర్వతాలు 3 రకాలు. సో మనం మొదటిది క్రియాశీల యాక్టివ్ వాల్కనో, వీటిని మనం యాక్టివ్ వాల్కనో అంటాం. రెండవది నిద్రాణ అగ్నిపర్వతాలు. మూడవది విలుప్త అగ్నిపర్వతాలు. అంటే ఇప్పుడు అగ్నిపర్వతాలు ఎన్ని రకాలని అర్థమైంది మనకు? నాన్న వాటర్ దేనా? అగ్నిపర్వతాలు ఎన్ని రకాలని అర్థమైంది? 3 రకాలు. మొదటిది ఏంటిది? క్రియాశీల అగ్నిపర్వతం, యాక్టివ్ వాల్కనో. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు పేలుతూనే ఉంటుంది, ఎప్పుడు అగ్నిపర్వతం ఉద్భేదన చెందుతూనే ఉంటుంది. అంటే తరచుగా ఉద్భేదన చెందుతున్న అగ్నిపర్వతాలను క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. మీరు గమనించండి, ఫ్యూజియామా, జపాన్ దేశంలోని ఫ్యూజియామా, ఇండోనేషియా ప్రాంతంలోని క్రాకటోవా, అలస్కాకు సంబంధించినటువంటి సెంట్ హెలెనెస్, అదేవిధంగా న్యూజిలాండ్ దేశంలో ఉండేటువంటి రాంగిటాటో, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, బారెన్ దీవులు వంటి అన్నీ కూడా వేటికి ఎగ్జాంపుల్ అంటే క్రియాశీల అగ్నిపర్వతాలకు ఎగ్జాంపుల్. ఇవి డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే కింద అడుగుతాడు, అదేవిధంగా భౌగోళిక శాస్త్రంలో అగ్నిపర్వతాల గురించి అడుగుతాడు, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణ విపత్తులో అగ్నిపర్వతాలకు సంబంధించి కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. బారెన్ దీవులు వేటికి ఎగ్జాంపుల్? క్రియాశీల అగ్నిపర్వతాలకు ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఓకేనా? అంటే మీరు సునామీ చదువుకుంటప్పుడు చదువుకున్నాం. సునామీ ఇండోనేషియా ప్రాంతంలో మనకు వచ్చిన సునామీ, హిందూ మహాసముద్రంలో వచ్చినటువంటి సునామీ, అదేవిధంగా జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో వచ్చినటువంటి సునామీ. వీటికి గల కారణాలు అగ్నిపర్వతాలు ఉద్భేదనం చెందడం వల్ల, సముద్ర భూకంపం, సముద్రంలో అడుగు భాగంలో ఈ అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల. క్రాకటోవా ఇండోనేషియా, ఫ్యూజియామా జపాన్, సెయింట్ హెలెన్ అలస్కా, న్యూజిలాండ్ రాంగిటాటో, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి బారెన్ దీవులు. గుర్తుపెట్టుకోండి, అంటే భారతదేశానికి సంబంధించిన కింద అండమాన్ దీవులు ఉంటాయి కాబట్టి అండమాన్ దీవులు ఉండేటువంటి బారెన్ దీవులు మనయ్యే. కాబట్టి బారెన్ దీవుల్లో వచ్చేటువంటి ఉండేటువంటి అగ్నిపర్వతం ఏ రకంకి సంబంధించింది అని అడుగుతాం. క్రియాశీల అగ్నిపర్వతం, యాక్టివ్ వాల్కనో అని మనం చెప్పాం. ఇక రెండవది నిద్రాణ అగ్నిపర్వతం. అంటే అర్థం ఏంటంటే, అంటే ఇక అది క్రియాశీలం లేదు, క్రియారహితంగా మారిపోయింది అన్నమాట. క్రియారహితంగా మారిపోయినటువంటి అంటే గత కాలంలో విస్ఫోటనం చెంది, గత కాలంలో ఉద్భేదనం చెంది, గత కాలంలో అగ్నిపర్వతాలు బద్దలై మళ్ళీ భవిష్యత్తులో ఇక బద్దలవడానికి అవకాశం లేకుండా, క్రియాశీలం అయ్యేటువంటి అవకాశం లేకుండా ఉండేటువంటి అగ్నిపర్వతాన్ని నిద్రాణ అగ్నిపర్వతం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఒకే ఒకటి ఉంది చూడండి, ఇటలీలోని వెసూవియస్ అగ్నిపర్వతం. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇటలీలోని వెసూవియస్ పర్వతం అగ్నిపర్వతాలకు ఎగ్జాంపుల్. ఇటలీలోని వెసూవియస్ అగ్నిపర్వతం నిద్రాణ అగ్నిపర్వతానికి ఉదాహరణ. ఇటలీలోని వెసూవియస్ ఒక అగ్నిపర్వతం, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. తర్వాత మూడవ రకమైనది ఏంటంటే విలుప్త అగ్నిపర్వతం. అంటే అర్థం ఏంటి? గత కాలంలో ఉద్భేదనం చెందింది, అగ్నిపర్వత ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమై తిరిగి మరల ఏర్పడడానికి అవకాశం లేనటువంటి వాటిని విలుప్త లేదా మృత అగ్నిపర్వతాలు అంటారు. అంటే అర్థం ఏంటిగా? అంటే అర్థం ఏంటి? ఇక ఆ ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమైపోయింది, ఇక భవిష్యత్తులో అస్సలే ఇక ఇక ఉద్భేదన చెందడానికి అవకాశం లేనటువంటి అగ్నిపర్వతం, ఇది విలుప్త లేదా మృత అగ్నిపర్వతం అంటారు. వీటి బిలాల్లో నీరు చేరడం వల్ల సరస్సులు ఏర్పడతాయి. ఇంతకుముందే మనం చదువుకున్నాం చూడండి, ఇంతకుముందు ఒక సరస్సు ఉంది. ఏ సరస్సు అని చెప్పుకున్నాం? మనకు
మన దేశంలో ఉండేటువంటి ఒక సరస్సు ఉంది చూడండి, మహారాష్ట్రలోని లూనార్ సరస్సు. మహారాష్ట్రలో ఉండేటువంటి లూనార్ సరస్సు ఏది? నిద్రాన అగ్నిపర్వతం, విలుప్త అగ్నిపర్వతం. అగ్నిపర్వతాలు విలుప్తం కావడం వల్ల వాటి యొక్క పర్వత బిలాల్లో నీరు చేరడం వల్ల సరస్సులు ఏర్పడతాయి. అలా సరస్సు బెస్ట్ ఎగ్జాంపుల్ లూనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది మన భారతదేశం. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు? వీటిని మృత అగ్నిపర్వతాలకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాబట్టి దక్కన్ పీఠభూమి మళ్ళీ అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశం లేదు, అందుకే విలుప్త అగ్నిపర్వతం. హిమాలయాల్లోని అగ్నిపర్వతాలు అక్కడ మొత్తం మంచు శిఖ ఏర్పడిపోయింది కాబట్టి అక్కడ అగ్నిపర్వతం ఉంది. ఈ కోవకు చెందిన అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు అగ్నిపర్వతాలు బద్దలకోవడం ఉద్భేదనం చెందడం వల్ల దక్కన్ ప్లాటు ఏర్పడింది. అందుకే మీరు గమనించండి, ఈ దక్కన్ పీఠభూమి ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం చూడండి, భ్రంశ ఉద్భేదనం చెందినటువంటి అగ్నిపర్వతానికి ఎగ్జాంపుల్ దక్కన్ పీఠభూమి. మనకు విలుప్తమైనటువంటి అగ్నిపర్వతానికి, విలుప్త అగ్నిపర్వతాలకు ఎగ్జాంపుల్ దక్కన్ పీఠభూమి. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని అగ్నిపర్వతాలుగా మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. మరి క్రియాశీల పర్వతాలు ఏ ప్రాంతాల్లో విస్తరించబడి ఉన్నాయి చూడండి. వీటి యొక్క పసిఫిక్ వలయం, దీన్ని మనం ఏమంటాం? క్రియాశీల అగ్నిపర్వతాలకు పసిఫిక్ వలయం. అంటే ప్రపంచంలో ఉండే క్రియాశీల అగ్నిపర్వతాలు సుమారు 60% పైగా పసిఫిక్ ప్రాంతంలోనే కేంద్రీకృతమైంది. ఓకేనా? ముఖ్యంగా రష్యాలోని కామచట్కా ద్వీపకల్పం, జపాన్ ద్వీపం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆండీస్ పర్వతాలు, అలస్కా ప్రాంతాల్లో ఈ క్రియాశీల అగ్నిపర్వతాలకు సంబంధించినటువంటి పసిఫిక్ వలయం విస్తరించబడింది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఎప్పుడు కూడా అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉంటాయి, కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు, ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది, పర్యావరణము జీవవైవిధ్యం దెబ్బతింటుంది. చూడండి, రష్యాలోని కామచట్కా ద్వీపకల్పం, అదేవిధంగా జపాన్ దేశం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జపాన్, అదేవిధంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆండీస్ పర్వతాలు, అలస్కా ప్రాంతాల్లో విస్తరించబడి ఉందని మనం చెప్పవచ్చు. తర్వాత వెసువియస్ విస్ఫోటనం. ఈ వెసువియస్ మనం చెప్పుకున్నాం, వెసువియస్ అనేటువంటిది ఒక విలుప్తమైనటువంటి అగ్నిపర్వతాలకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వెసువియస్ అగ్నిపర్వతం అనేటువంటిది ఒక విలుప్తమైనటువంటి అగ్నిపర్వతానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. ఈ అగ్నిపర్వతం ముఖ్యంగా ఇటలీలోని నేపుల్స్ అఖాతం, నేపుల్స్ అఖాతం తూర్పు వైపున ఉంది. నేపుల్స్ అఖాతం యొక్క తూర్పు వైపున ఉంది. దీన్ని మనం ఏ తరగతికి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం? విలుప్త తరగతికి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. దీనికి పర్వత పాదం వద్ద పాంపే అనే నగరాన్ని నిర్మించారు. దీని యొక్క పర్వత పాదం ఇటలీలోని నేపుల్స్ అఖాతం యొక్క దీని దగ్గర వెసువియస్ విస్ఫోటనం దగ్గర, దీని యొక్క పాదం దగ్గర, అంటే వెసువియస్ అగ్నిపర్వతం యొక్క పాదం వద్ద ఏ నగరాన్ని నిర్మించారు? పాంపే అనేటువంటి నగరాన్ని నిర్మించారు. కానీ ఈ తప్పిదానికి భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నిద్రాణ అగ్నిపర్వతం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఈ నిద్రాణ అగ్నిపర్వతం అకస్మాత్తుగా 1979లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు 1979లో విస్ఫోటనం చెందింది, 1979లో విస్ఫోటనం చెందింది. ఇలా 1979లో విస్ఫోటనం చెందడం వల్ల, నిద్రాణ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఈ పాంపే నగరం గుర్తుపెట్టుకోండి, ఈ పాంపే నగరం అనేటువంటిది పూర్తిగా ఏమైంది? అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చేటువంటి శిలాద్రవాన్ని ఏమని పిలిచాం మనం? లావా అన్నాం. ఏమన్నాం? లావా. కాబట్టి ఈ లావా మొత్తం పాంపే నగరం అంతా విస్తరించింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రస్తుతము ఈ పాంపే నగరం అనేటువంటిది ఒక పర్యాటక ప్రాంతంగా, ఎక్కడ? ఇటలీ దేశంలోని వెసువియస్ పర్వత ప్రాంతం, అదొక పర్యాటక ప్రాంతంగా మనకు గుర్తించబడింది. ఓకేనా? మరి ప్రపంచంలో కొన్ని ముఖ్యమైనటువంటి అగ్ని పర్వతాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదటి వెసువియస్ లోని ఇటలీ, ఇది యూరోప్ దేశంలో ముఖ్యంగా నేపుల్స్ అఖాతం తూర్పున ఉన్నటువంటి పర్వతం వెసువియస్. ఇటలీలో ఉండేటువంటి వెసువియస్ అగ్నిపర్వతం యూరోప్ దేశం, ఐరోపా ఖండంలోని నేపుల్స్ అఖాతం వద్ద తూర్పు వైపున ఉంది. తర్వాత జపాన్ దేశంలోని ఫ్యూజియామా అగ్నిపర్వతం, జపాన్ దేశం, ఇది అత్యంత క్రియాశీలమైనటువంటి అగ్నిపర్వతం, ప్రపంచంలోనూ అత్యంత అందమైన అగ్నిపర్వతంగా కూడా పిలుస్తుంది. ఎందుకు? ఎర్రగా మరుగుతున్నటువంటి శిలాద్రవం, లావాద్రవం అనేటువంటిది మనకు విస్తరిస్తుంది అన్నమాట. ముఖ్యంగా జపాన్ పవిత్రమైనటువంటి జపాన్లోని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ ఫ్యూజియామా పర్వతాన్ని పవిత్రమైనటువంటి పర్వతంగా కొలుస్తారు. ఎందుకు? ఎర్రగా మరుగుతున్నటువంటి శిలాద్రవాన్ని వెదజల్లుతూ ఉంటుంది. ఇది ఒక క్రియాశీల అగ్ని పర్వతం. ఓకేనా? తర్వాత ఈక్వెడార్ దేశంలోని క్యోటోపాక్సీ అగ్నిపర్వతం, ఇటలీలోని క్యోటోపాక్సీ అగ్నిపర్వతం
ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండేటువంటి క్రియాశీల అగ్నిపర్వతంగా చెప్పుకుంటాం. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండేటువంటి క్రియాశీల అగ్నిపర్వతం ఏదైనా ఉందంటే అదేమని చెప్పుకుంటాం? క్యోటోపాక్సీ అగ్నిపర్వతం. తర్వాత సిసిలీ ద్వీపంలో ఉండేటువంటి, ఇటలీలో ఒక సిసిలీ ద్వీపం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇటలీ దేశంలో ఒక ద్వీపం పేరు సిసిలీ. ఆ సిసిలీ ద్వీపంలో ఉండేటువంటి ఒక అగ్నిపర్వతం ఎట్నా, దాని పేరేం పేరు? ఎట్నా అనేటువంటి అగ్నిపర్వతం. ఏ దేశంలో ఉంది? ఇటలీ. ఆ ద్వీపం పేరేం పేరు? సిసిలీ. అక్కడ ఉండేటువంటి అగ్నిపర్వతం పేరేం పేరు? ఎట్నా. ఇది ఏ సముద్రంలో ఉందో తెలుసా? మధ్యధరా సముద్రంలో ఉంది. ఓకే, మెడిటరేనియన్ సీ అంటాం మనం. మెడిటరేనియన్ సీ. అమ్మా డౌట్ అమ్మా రైట్. తర్వాత స్ట్రాంబోలి. అమ్మా చెప్పమ్మా. ఓకే, క్లాస్ తర్వాత మాట్లాడు. తర్వాత స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ఈ స్ట్రాంబోలి అగ్నిపర్వతం అనేటువంటిది ఇటలీ దేశంలో మధ్యధరా సముద్రంలోని లిపారి దీవులో ఉంది. ఇంతకుముందు దీవులు ఏంటిది? సిసిలీ దీవి. సిసిలీ ద్వీపంలో ఏ అగ్నిపర్వతం ఉంది? ఎట్నా. ఇది మధ్యధరా సముద్రంలో ఉంది, ఇటలీ మధ్యధరా సముద్రం. తర్వాత అదే మధ్యధరా సముద్రంలోని ఇటలీ దేశంలో స్ట్రాంబోలి అనే అగ్నిపర్వతం లిపారి దీవులో ఉంది. దీన్ని మధ్యధరా సముద్రం యొక్క వెలుగు అని పిలుస్తారు. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. మధ్యధరా సముద్రం యొక్క వెలుగు అని ఏ అగ్నిపర్వతాన్ని పిలుస్తారు? స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని పిలుస్తారు. ఇది ఏ దీవుల్లో ఉంది? లిపారి దీవుల్లో ఉంది. ఏ దేశంలో ఉంది? ఇటలీ దేశంలో ఉంది. ఇక మీరు ఏది మన రజనీకాంత్ ఒక పాట ఉంది చూడండి, కిలిమంజారో కాళీమంజారో అని ఉంది చూడండి. ఇది ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఖండంలో, ఏ ఖండంలో? దక్షిణాఫ్రికా ఖండంలో ఉండేటువంటి, ఏ ఖండం? దక్షిణాఫ్రికా ఖండంలో ఉండేటువంటి కిలిమంజారో అనేటువంటిది అగ్నిపర్వతం. ఇది ఎత్తైన, గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఏంటిదంటే కిలిమంజారో. ఇది ఒక అగ్నిపర్వతం. ఇది ఒక విలుప్తమైనటువంటి అగ్నిపర్వతం. ఇది టాంజానియా, ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉంది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉంది. అమ్మా నేను ఇప్పుడు చెప్తున్నదంతా మీకు జీకేకు వనికొస్తుంది, భౌగోళిక శాస్త్రం జియోగ్రఫీకి వనికొస్తుంది, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి వనికొస్తుంది, అగ్నిపర్వతాలకు సంబంధించిన సమాచారం వనికొస్తుంది, పర్యావరణ విపత్తులకు సంబంధించి వనికొస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ టాపిక్. అయితే కిలిమంజారో అనేటువంటిది అగ్నిపర్వతం ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైనటువంటి పర్వతం. ఇది టాంజానియా దేశంలో ఉంది. దీని మీద సినిమా షూటింగ్ తీసింది. ఏది మనకు రోబో సినిమా ఉంది చూడండి, ఆ పాట ఉంది, కిలిమంజారో అనే పాట. ఇది ఒక విలుప్తమైనటువంటి అగ్నిపర్వతం. తర్వాత మన భారతదేశంలో ఉండేటువంటి అగ్నిపర్వతం ఏంటిదంటే నార్కొండం. భారతదేశంలో ఉండేటువంటి అగ్నిపర్వతం నార్కొండం. ఏ దీవులో ఉంది? అండమాన్ దీవుల్లో ఉంది. ఇది ఒక విలుప్తమైనటువంటి అగ్నిపర్వతం, గుర్తుపెట్టుకోవాలి. విలుప్తమైన అగ్నిపర్వతం నార్కొండం. భారతదేశంలోని ఏ దీవుల్లో ఉంది? అండమాన్ దీవుల్లో ఉంది. అదేవిధంగా బారెన్ ద్వీపం, ఇది కూడా భారతదేశంలో ఉంది. బారెన్ ద్వీపం మన దేశంలోని కాక దక్షిణాసియాలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏంటిదో తెలుసా? బారెన్ ఐలాండ్ లో ఉన్నటువంటి ఈ దీవి. ఓకేనా? బారెన్ ఐలాండ్. తర్వాత ఇది దక్షిణ అండమాన్లోని పోర్ట్ బ్లేర్కు బారెన్ ఐలాండ్ లో ఉండేటువంటి ఈశాన్యాన 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎప్పుడెప్పుడు విస్ఫోటనం చెందిందట? ఏది? ఈ నార్కొండం అగ్నిపర్వతం 1787, 89, 95. చూడండి, 1787 మళ్ళీ 2 ఏళ్ళలో 89లో మళ్ళా వెళ్ళింది, మళ్ళీ 95లో వచ్చింది, మళ్ళా 1883, మళ్ళీ 1852లో విస్ఫోటనం వచ్చింది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 1991లో ఎన్ని నెలల పాటు విస్ఫోటనం చెందిందో తెలుసా? ఇది నార్కొండం అమ్మా, ఈ బారెన్ ఐలాండ్ లో ఉండేటువంటి ఇది అగ్నిపర్వతం ఎన్ని నెలలు చెందిందో తెలుసా? 6 నెలల పాటు విస్ఫోటనం చెందింది, 6 months. తర్వాత 95, 2011లో 3 సార్లు విస్ఫోటనం చెందింది. ఎన్నిసార్లు? 3 సార్లు విస్ఫోటనం చెందింది. మరి చరిత్రలో సంభవించినటువంటి అగ్ని పర్వతాలకు సంబంధించి మనం చూసినప్పుడు చూడండి, మౌంట్ మజామా, కికాయ్ జపాన్, తర్వాత తెరా అనే ప్రాంతంలో గ్రీస్, సాంటోరిని గ్రీస్, వెసువియస్ అగ్నిపర్వతం ఇటలీ. చూడండి,
తర్వాత హెటేప్ అనే అగ్నిపర్వతం న్యూజిలాండ్, టైపో అనే అగ్నిపర్వతం న్యూజిలాండ్, తర్వాత ఎట్నా అనేటువంటిది అగ్నిపర్వతం సిసిలి. ఎట్నా సిసిలి దేశంలో, ఇటలీ దేశంలో ఉండి సిసిలి దీవులో ఉంది ఎట్నా 1669లో. తర్వాత పాపండయాన్ జావా, తర్వాత లాకి అగ్నిపర్వతం ఐలాండ్, ఉంజెన్ అగ్నిపర్వతం జపాన్, తంబోరా ఇండోనేషియా. ఇంతమంది చనిపోయారు చూడండి, 92,000 మంది చనిపోయారు. తర్వాత ఇండోనేషియాలోని క్రాకటో అగ్నిపర్వతం వల్ల 36,000 మంది చనిపోయారు. మౌంట్ పీలీ మాటని కరేబియన్ దీవులో 28,000 మంది చనిపోయారు. ఓకేనా. తర్వాత లామింగ్టన్ న్యూగినియా 3,000 మంది చనిపోయారు. సెయింట్ హెలెన్స్ పర్వతం వాషింగ్టన్ అమెరికా 57 మంది చనిపోయారు. నెవాడో రూయిజ్ అనే అగ్నిపర్వతం కొలంబియా దేశం 27,000 మంది చనిపోయారు. లేక్ న్యూస్ 1,700 మంది చనిపోయారు. ఎయిజాలా జోక్ ఐలాండ్ చనిపోయిన వాళ్ళ సంఖ్య లేదు. మరి అగ్నిపర్వతాలకు సంబంధించి చూడండి, రోమన్ ప్రజల యొక్క దేవుడు రోమన్ యొక్క అగ్ని దేవుడి పేరు మీద వచ్చింది. 100 సంవత్సరాల కింద మెక్సికో ప్రజలు లావా సరస్సులో దేవులు నివసించారని విశ్వసించి వారికి అందమైన యువతలను త్యాగం అర్పించడం చేసేవారు మెక్సికో ప్రజలు. అర్థమవుతుందా? తర్వాత 400 సంవత్సరాల్లో దాదాపు 2.5 లక్షల మంది అగ్నిపర్వతాలకు బలయ్యారు. వీటి వల్ల 8 లక్షల మంది అది నిర్వాసితులయ్యారు. ప్రపంచంలో ప్రస్తుతం అగ్నిపర్వతాల్లో భయంకరమైనది ఏంటిదో తెలుసా? మెక్సికోలోని ప్యోపకాటో లేదా ఎల్ పెపో అనే అగ్నిపర్వతం ప్రపంచంలో అత్యంత భయంకరమైన అగ్నిపర్వతం మెక్సికో దేశంలో ఉంది. దాని ఏంటిది? పోపకాటెప్ లేదా ఎల్ పెపో అనే అగ్నిపర్వతం. ఇది మెక్సికో నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి అగ్నిపర్వతాలు అసలే లేని ఖండం ఏంటిదో తెలుసా? ఆస్ట్రేలియా. ఓకేనా. లావా అనే పదం లాటిన్ పదమైన లావరా నుంచి వచ్చింది. దీని అర్థం కడగటం, టు వాష్. లావా గంటకు ఎన్ని మైళ్ళు ప్రవహిస్తుందో తెలుసా? గంటకు 62 మైళ్ళు ప్రవహిస్తుంది. మరి 20వ శతాబ్దానికి భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం 1902లో జరిగింది కరేబియన్ దీవుల్లో మార్టినిక్ ప్రాంతంలో సంభవించి దాదాపు 30,121 మందిని చనిపోయారు. ప్రపంచంలో 1587 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఎన్ని క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి? 1587 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. సంవత్సరానికి 50 నుంచి 70 విస్ఫోటనం చెందుతుంది. ప్రతి దశాబ్దానికి 160 సంభవిస్తూ ఉంది. ఓకేనా. 20% అగ్నిపర్వతాలు నీటి కింద సంభవిస్తూ ఉంటాయి. ప్రపంచంలో 10% క్రియాశీల అగ్నిపర్వతాలు ఒక జపాన్ దేశంలో ఉన్నాయండి. ఓకేనా. అగ్నిపర్వతాలు బూడిదతో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని జపాన్ ప్రజలు నమ్ముతారు. క్రాకటో అనే అగ్నిపర్వతం మనకు తెలుసు, ఇండోనేషియా. ఓకేనా. ఇది అగ్నిపర్వతాలకు సంబంధించినటువంటి సమాచారం. మిగతా వివరాలు రేపు చూసుకుందాం. ఓకేనా. టైం అయిపోయింది. అమ్మ బోర్ కొట్టిందా?